అవతరించాడు. నరజాతి ప్రతిష్ట నిలబెట్టడం కోసం నరుడిగా ధర్మాచరణం చేసి ధర్మమును సాధనలో ఎంత జాగ్రత్తగా పట్టుకోవాలో, సాధన యందు ధర్మము కన్నా గొప్పది ఇంకా లేదు. ఆ ధర్మాన్ని పట్టుకోండి, మీరు ఉద్ధరింపబడతారు. దేశ ప్రఖ్యాతి నిలబడుటకు కారణము ధర్మమే. భారతదేశం పేరు చెప్పేటప్పటికి రెండు చేతులెత్తి నమస్కరిస్తారంటే ఇక్కడ ఉన్న ఐశ్వర్యము వలన కాదు, ఇక్కడ ఉన్నటువంటి ఇతరమైన భౌతిక సంపద వలన కాదు, ఇక్కడ పుట్టినటువంటి మహాత్ములు, ఇక్కడ వచ్చినటువంటి ధార్మిక గ్రంథములు, ఇక్కడ వచ్చినటువంటి కావ్యములు, ఇక్కడ వచ్చిన పురాణములు, ఇక్కడ ఋషులు, ఇక్కడి తపస్సు, ఇక్కడి నదులు, ఇక్కడి పర్వతములు, ఇక్కడ ధర్మానుష్ఠానం కోసం ప్రాణమైన పణంగా పెట్టిన మహాపురుషుల యొక్క జీవిత చరిత్రలు చదివి విని ప్రపంచమంతా ఈ దేశానికి రెండు చేతులెత్తి నమస్కరిస్తుంది. సాధన యందు ధర్మము కన్నా గొప్పది ఇంకొకటి లేదు. ఆ ధర్మాన్ని నిరూపణం చెయ్యడం కోసం, అనుష్ఠించి చూపించడం కోసం వచ్చినటువంటి అవతారం రామావతారం. కానీ ధర్మము రెండు వైపుల అంచున్న కత్తి. ఎందుకని అంటే ధర్మం ఎక్కడుంటుందో అక్కడ ఉరిపిడి ఉంటుంది, అధర్మం ఎక్కడుంటుందో అక్కడ ఆచరించిన వాడికి ఒరిపిడి ఉండదు, దాని చేత బాధపడిన వాడికి ఒరిపిడి ఉంటుంది. ధర్మము ఎక్కడుంటుందో అక్కడ అనుష్ఠిస్తున్న వాడికి ఒరిపిడి ఎక్కువ ఉంటుంది. రావణాసురుడు అధర్మాన్ని అనుష్ఠించాడు, ఆయనకి ఏమిటి పోయింది? ఆయనకి పైకి చెప్పడానికి శాస్త్రం, వేదం చదువుకోలేదా అంటే చదువుకున్నాడు. ఇహ సంతో నవాసంతి సతోవా నానువర్తసే తథాహి విపరీతాతే బుద్ధిరాచారవర్జిత అని అడిగింది సుందరకాండలో సీతమ్మ. ఇక్కడ చెప్పేవాడు లేడా? చెప్పినా నువ్వు వినవా? నీకు తెలియదా? తెలియగలడానికి అవకాశం లేదు. వేదములన్నీ చదువుకున్నావు, కానీ వేదమునందు చెప్పబడినటువంటి ధర్మాన్ని మాత్రం నువ్వు పాటించవు. బుద్ధి ఆచారవర్జిత. ధర్మమును పాటించనప్పుడు, ధర్మమును సాధన యందు స్వీకరించినప్పుడు దాని వలన నీకు కలిగేటటువంటి ప్రయోజనము శూన్యము. అందువలన రావణ, నువ్వు రేపు జరిగేటటువంటి రామరావణ యుద్ధంలో మడిసిపోతావు, నువ్వు నిలబడలేవు. రాముడు ధర్మాత్ముడు, రాముని ధర్మము ముందు నువ్వు నిలబడలేవండి. కానీ ఆయన వరకు ఆయన సంతోషంగా ఉంటాడు. ఎందుకని? కుబేరుడి దగ్గరికి ఎడతాడు, పుష్పక విమానం ఎత్తుకొస్తాడు. ఎక్కడికో ఏ లోకానికో వెడతాడు, అక్కడ ఉన్న కాంతలను ఎత్తుకొస్తాడు. ఇంకొక లోకానికి ఎడతాడు, అక్కడ ఉన్న విలువైన వస్తువు ఎత్తుకొస్తాడు. ఆ రాజ్యాన్ని ఆక్రమిస్తాడు, స్వర్గలోకాన్ని ఆక్రమిస్తాడు, పంచభూతములను భయపెడతాడు. తాను సంతోషంగా ఉంటాడు. ఆయన వైపు నుండి బాగుంటుంది. మిగిలిన వాళ్ళకి ఉరిపిడి, మిగిలిన వాళ్ళకి భయంగా ఉంటుంది. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈ దేశంలో గొప్పతనం ఏమిటో తెలుసా? నేనొక్కడిని బాగుంటే చాలు, అధర్మం పట్టుకున్నా అన్న వాడి పేరు తర్వాత బిడ్డలకి పెట్టుకోవడానికి కూడా ఎవరు ఇష్టపడరు. తాను సంతోషం అనుభవించాడు కదండి, పాడైపోయింది ఏముందని రావణాసురుడి పేరు ఎవరైనా పెట్టుకుంటారా? ధర్మమునందు అనుష్ఠించిన వాడికి ఉరిపిడి ఉంటుంది. ఉరిపిడి ఉన్నా అది అవతల వాళ్ళకి కూడా ఒరిపిడినిచ్చినా అది ధర్మం యొక్క గొప్పతనం. ధర్మాన్ని పట్టుకున్నవాడు ఒకడున్నాడు అనుకోండి, వాడికి ఒరిపిడి, వాడిని పట్టుకున్న వాళ్ళకి ఒరిపిడి.